కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఇన్‌స్టంట్ హెల్తీ ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఓట్స్ రెసిపీ ఎక్కడ కూడా చూసుండరు. దీనికోసం ఓట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ ముందే రెడీ చేసుకొని ఒక బాక్స్‌లో నిల్వ చేసుకుంటే చాలు. ఇది చాలా చాలా బెస్ట్ ఫుడ్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అంటే బరువు తగ్గి నీరసించిపోవడం కాదండి. అందుకే ఈ ఓట్స్ మరియు ప్రోటీన్ పౌడర్ వలన బరువు తగ్గి, శక్తి పెరిగి కండ పుష్టితో ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఇది ఎలా చేయాలంటే, ముందుగా ఓట్స్ ఆన్‌లైన్‌లో కానీ, బయట మార్కెట్‌లో కానీ కొనుక్కొని పెట్టుకోవాలి. ఈ ఓట్స్‌లో అధిక ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండడం వలన ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకి చాలా మేలు చేస్తాయి. తరువాత ప్రోటీన్ పౌడర్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్‌ని చిన్న మంట మీద వేయించాలి. ఒకే సైజు, ఒకేసారి వేగేవన్నీ ఒకసారి వేయించుకోవాలి. బాదం, పిస్తా, వేరుశనగ ఒకసారి, జీడిపప్పు, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఒకసారి, అవిసె గింజలు, పెసరపప్పు చిన్న సైజువి ఒకసారి ఇలా వేరువేరుగా వేయించాలి. ఏవి కూడా మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఎండు ఖర్జూరం, కిస్మిస్‌లు కూడా వేయించుకోవాలి. పౌడర్ బాగా నిలవుంటుంది. యూట్యూబ్‌లో ఐస్ క్రీమ్, బన్స్, కేక్స్ లాంటి వేస్ట్ ఫుడ్ రెసిపీస్ నేర్చుకోవడం కంటే, ఇలాంటి ఆరోగ్యానికి మంచిదైన రెసిపీస్ నేర్చుకోవడం చాలా మంచిది. ఈ ఫుడ్డు కోచింగ్‌లో ఉండే స్టూడెంట్స్‌కి, వండటం కష్టంగా ఉన్నవారికి, బ్యాచిలర్ ఎంప్లాయీస్‌కి, అలసిపోయి ఉన్నప్పుడు సింపుల్‌గా చేసుకొని తినాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైగా బాగా హెల్తీ ఫుడ్డు, జీరో సైడ్ ఎఫెక్ట్స్. బయట ఏవేవో తినడం కంటే ఇలాంటివి రెడీ చేసుకొని పెట్టుకుంటే ఇంట్లోనే మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు సెపరేట్‌గా వేయించినవి సెపరేట్‌గానే ఒక్కొక్కటి మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. మరీ స్మూత్ పౌడర్‌లా కాకుండా కచ్చా పచ్చాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో ఓట్స్ వేయాలి. వీటిపైన మిక్సీలో వేసిన అన్ని పౌడర్‌లు వేయాలి. కిస్మిస్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక బాక్స్‌లో వేసి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ మీల్‌ను తయారు చేసే విధానం చూద్దాం. ఒక పాత్రలో గ్లాస్ పాలు, గ్లాస్ నీరుని తీసుకొని పొంగు వచ్చే వరకు మరిగించాలి. పొంగు వచ్చాక మనం చేసుకున్న ఓట్స్, నట్స్ పౌడర్ మిక్చర్‌ని వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టాలి. ముందే తురుముకున్న కొంచెం బెల్లంను వేయాలి. ఎంత తక్కువ బెల్లం వేస్తే అంత మంచిది. టేస్ట్ కమ్మదనం కోసం చిటికెడు ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో మీ దగ్గర ఉంటే యాలకుల పొడి వేయండి. అంతే, ఓట్స్ మీల్ రెడీ. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. తింటే అమృతంలాగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్, హోమ్‌మేడ్ ఫుడ్ వీడియోలు చేస్తున్నాను. మీ ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఛానల్ గురించి తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.